హలో గైస్, హైదరాబాద్ లొకేషన్లో ఉన్నటువంటి సికింద్రాబాద్ దగ్గర ఉన్నటువంటి టెక్ మహీంద్రా కంపెనీ అయితే ఫ్రెషర్స్ రిక్వైర్మెంట్ అయితే వచ్చిందండి. మినిమం 10+2 అంటే ఇంటర్మీడియట్ లెవెల్ కానీ లేదా ఎనీ గ్రాడ్యుయేట్ పాస్ ఉంటే సరిపోతుందండి. మీరైతే ఎలిజిబుల్ అయితే అవుతారు. ప్రెసెంట్ వీళ్ళైతే ఫ్రెషర్స్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. కాబట్టి మీలో ఒకవేళ ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉందనుకుంటే మీరైతే ఖచ్చితంగా ఈ యొక్క వాక్ ఇన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే సరిపోతుందండి. మీకున్న పాసిబిలిటీ డేస్లో మీరైతే ఖచ్చితంగా వాక్ ఇన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. గైస్, దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మనం ఈ యొక్క వీడియో తెలుసుకుందాం. వీడియోని అయితే లైక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే, అలాగే వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అప్పుడే మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అంటే మీకు తెలవడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది, మేము ఎలిజిబుల్ అవుతాం అనుకుంటే మీరైతే వాక్ ఇన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు చక్కగా. అలాగే ఈ వీడియోని వచ్చేసి ఎవరైతే ఎలిజిబుల్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకైతే తప్పకుండా ఇమీడియట్గా అయితే షేర్ చేయండి. అండ్ మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక డీటెయిల్స్ అయితే చూసేద్దాం. హాయ్ ఆల్, గ్రీటింగ్ ఫ్రమ్ టెక్ మహీంద్రా BPO లిమిటెడ్. ఇమీడియట్ ఓపెనింగ్స్ ఫర్ కస్టమర్ సపోర్ట్ వాయిస్ ప్రాసెస్ తమిళ్ అండ్ మలయాళం లాంగ్వేజ్ సంబంధించి వీళ్ళైతే కస్టమర్ సపోర్ట్ రోల్ కింద ప్రెసెంట్ వీళ్ళైతే హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. వర్క్ లొకేషన్ చూసుకుంటే మనకి హైదరాబాద్, సికింద్రాబాద్ అయితే వర్క్ లొకేషన్ ఉంటుంది. కంపెనీ వచ్చేసి మనకు టెక్ మహీంద్రా. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 0 to 2+ years అంటే ఫ్రెషర్స్తో పాటు ఎవరికైనా కస్టమర్ సపోర్ట్ వాయిస్లో ఎవరికైనా సరే 1 కానీ 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు కూడా ఎలిజిబుల్ అండి. అండ్ అబోవ్ ఉన్న ఎక్స్పీరియన్స్ కూడా ఎలిజిబుల్ అండి. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి, 10+2 మినిమం ఆర్ ఎనీ గ్రాడ్యుయేట్. సో మినిమం అయితే 10+ ఉండాలి, లేదు ఎనీ గ్రాడ్యుయేట్ ఉన్నా పర్వాలేదు. అయితే దీనికి సంబంధించి వాక్ ఇంటర్వ్యూ అయితే జరుగుతుందండి. సో మీకు అడ్రస్ డీటెయిల్స్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించి మెయిన్గా క్వాలిఫికేషన్ చూసుకుంటే మరొకసారి ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ స్ట్రీమ్ ఇఫ్ ఏ ఫ్రెషర్. సో మీరు ఏదైనా స్ట్రీమ్ నుంచి అయితే బ్యాచిలర్స్ డిగ్రీ అయితే క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. మీరు అయితే ఒక ఫ్రెషర్ అంటే పర్వాలేదు. అండ్ ప్యాషనెట్ అబౌట్ కస్టమర్ కేర్, గుడ్ స్పీకింగ్ స్కిల్, ఫ్లూయెంట్ ఇన్ రిటర్న్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ తమిళ్ ఆర్ మలయాళం. అంటే సో ఫ్లూయెంట్గా అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇంగ్లీష్ మాట్లాడడం అయితే వచ్చి ఉండాలి. దాంతోపాటు తమిళ్ ఆర్ మలయాళం ఈ రెండిట్లో ఏదో ఒక లాంగ్వేజ్ మీకు అయితే వచ్చి ఉంటే సరిపోతుంది. సో ప్రెసెంట్ అయితే మన తెలుగు వారికి అయితే ఇక్కడ రిక్రూట్మెంట్ లేదు. ప్రెసెంట్ ఎవరైతే తమిళ్ ఆర్ మలయాళం కానీ మాట్లాడుతూ ఇంగ్లీష్లో బాగా మాట్లాడుతారు వాళ్ళకైతే ప్రెసెంట్ రిక్రూట్మెంట్ అయితే ఉంది. అండ్ ఏబుల్ టు వర్క్ వెల్ అండర్ ప్రెజర్ అండ్ అండర్ మినిమం సూపర్విజన్. సో ఎనీ సిచ్యువేషన్లో అయితే మనకు ప్రెజర్ సరే ఒక సూపర్విజన్స్ మనం అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఏ ఫాస్ట్ లెర్నర్ హూ ఈజ్ ఏబుల్ టు వర్క్ విత్ సెట్ టార్గెట్స్ ఇచ్చినప్పుడు ఎవరైతే సో లెర్నింగ్ అంటే త్వరగా నేర్చుకొని వర్క్ చేస్తారో వాళ్ళకైతే ఎక్కువ పీరియడ్ కూడా ఉంటుంది. మస్ట్ బి టైమ్ ఫ్లెక్సిబుల్ అండ్ ఏబుల్ టు వర్క్ ఇన్ ఏ రొటేషన్ షిఫ్ట్స్ సిస్టమ్ ఇన్క్లూడింగ్ పబ్లిక్ హాలిడేస్ అండ్ వీకెండ్స్. సో మనకి ఫ్లెక్సిబిలిటీ బట్టేసి మనం ఒక్కోసారి మన యొక్క వీకెండ్ డేస్ కావచ్చు, పబ్లిక్ హాలిడేస్లో కూడా మనం అయితే వర్క్ చేయడానికి రెడీగా ఉండాలి. 6 days వర్క్ ఉంటుంది, కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ క్యాన్ షేర్ యువర్ రిజ్యూమ్ టు mk00992997@techmahindra.com ఆర్ మురుగని mahesh.kumar@techmahindra.com అనే యొక్క మెయిల్ ఐడికి మీ యొక్క రిజ్యూమ్ అయితే పంపించండి. అలాగే వీళ్ళు వచ్చి మనకు 8th February నుంచి 17th February వరకు అయితే ఈ యొక్క వాక్ ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకుంటే మీరైతే ఇమీడియట్గా వాళ్ళకైతే కాల్ చేయొచ్చు. అండ్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి మినిమం స్టార్టింగ్ ప్యాకేజ్ అయితే 1.75 నుంచి కానీ 1.8 నుంచి అయితే మీకు మినిమం శాలరీ ప్యాకేజ్ స్టార్ట్ అయితే అవుతుందండి. ఇన్ కేస్ సెలెక్ట్ అయినా సరే హైదరాబాద్ లొకేషన్లో ఉండితే మీరైతే వర్క్ చేస్తారు. ఎవరైతే ఇంగ్లీష్లో మాట్లాడడం వచ్చి ఉండి తమిళ్ ఆర్ మలయాళం ఈ రెండిట్లో ఏదో ఒక లాంగ్వేజ్ మీకు వచ్చి ఉంటే సరిపోతుందండి. ఇంకా రిమైనింగ్ అడిషనల్గా స్కిల్స్ ఏం అవసరం లేదు. సో ఎందుకంటే కస్టమర్ సపోర్ట్ జాబ్స్ కాబట్టి ఈ మాత్రం రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైనా సరే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారనుకుంటే సో 17th February లోపు మీరైతే వాక్ ఇన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతామండి. థ్యాంక్ యూ సో మచ్.